నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. సోషల్ మీడియా ద్వారానో మరో విధంగానో ఏదైనా ఫేమ్ వచ్చిందంటే ఆ ఫేమ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా కష్టపడి నిలబెట్టుకోవాలి. అంతేగాని మనకి ఫేమ్ వచ్చింది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, ఇష్టం వచ్చినట్లు చేస్తే చట్టాలు చూస్తూ కూర్చోవు, వ్యవస్థలు కూడా చూస్తూ కూర్చోవు. ఇప్పుడు కుంభమేళ వైరల్గా మోనాలిసా అంశంలో కూడా అదే జరిగింది. మహాప్రయాగ్రాజ్లో కుంభమేళ ఏ విధంగా జరిగిందో అందరికీ తెలిసిన వ్యవహారమే. మహాకుంభమేళ ఎంత హైలైట్ అయిందో అక్కడ పూసల వ్యాపారం చేసుకునే ఇండోర్కు చెందిన మోనాలిసా కూడా అంతే వైరల్ అయింది. ఓ ఫోటోగ్రాఫర్ ఆ అమ్మాయి వీడియోలు ఫోటోలు తీయడం, ఇంటర్నెట్లో పెట్టడం, రాత్రికి రాత్రి అవి బాగా వైరల్ కావడం. అరే మట్టిలో మాణిక్యంలాగా పూసలు అమ్ముకునే అమ్మాయి చూసారా ఎంత అందంగా ఉందో, ఆ కళ్ళు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఒక హీరోయిన్ లాగా ఉంది అని చెప్పేసి అమ్మాయికి రాత్రికి రాత్రే ఒక సెలబ్రిటీ స్టేటస్ రావడం అందరికీ తెలిసిందే. ఆ స్టేటస్ వచ్చిన తర్వాత అమ్మాయి ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడం, సినిమాల్లో నటించడం, అలాగే కొన్ని ప్రొడక్ట్లకు ప్రచారం కూడా చేయడం, ఇదంతా కూడా నడిచింది. అంటే రాత్రికి రాత్రే లైఫ్ స్టైల్ మారిపోయింది. పూసలు అమ్ముకునే అమ్మాయి చేతిలోకి ఐఫోన్లు వచ్చేసినాయి, ఖరీదైన కార్లు వచ్చేసినాయి, ఖరీదైన బట్టలు వచ్చేసినాయి. అందరూ కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేసిన వాళ్ళే. చూసారా సోషల్ మీడియాలో వైరల్ అయితే లైఫ్ ఎలా మారిపోతుందో అని అమ్మాయికి ఆల్ ద బెస్ట్ చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అసలు విమర్శించే వాళ్ళు ఇటు విమర్శిస్తారు, బట్ ఆల్ ద బెస్ట్ చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఆ ఫేమ్ని అమ్మాయి నాశనం చేసుకోవడం ఎక్కువ రోజులు పట్టలేదు. ఒక 3-4 సినిమాలు నటిస్తూ ఉంది. అవి చిన్న చిన్న బడ్జెట్ సినిమాలే. తెలుగు సినిమా కూడా ఏదో ఒకటి ఉంది. మార్చి 11వ తేదీన సడన్గా కేరళలోని తిరువనంతపురంలో అరుమనార్ అనే ఆలయంలో, చారిత్రాత్మక ఆలయంలో, నేను ఫర్మాన్ ఖాన్ అనే అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని పెద్దల్ని ఎదిరించి మరీ అక్కడ కేరళ విద్యాశాఖ మంత్రి కూడా శివన్ కుట్టి హాజరయ్యారు, ఒక ఎంపీ కూడా హాజరయ్యారు, వామపక్షాల నాయకులు కూడా హాజరయ్యారు. వాళ్ళ సమక్షంలో ఈ మతాంతర వివాహం జరిగింది. అది కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది, అందరికీ తెలిసిన వ్యవహారమే. మోనాలిసా ఈ ఫర్మాన్ ఖాన్ వివాహం అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఆ అమ్మాయి తండ్రి విజయ్, మా అమ్మాయికి మైనారిటీ తీరలేదు, మా అమ్మాయికి ఇంకా చిన్న పిల్లే, 18 సంవత్సరాలు ఇంకా నిండలేదు, నా కుమార్తెకు మాయమాటలు చెప్పి తనని ఈ ఫర్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు, మా అమ్మాయిని మాకు అప్పగించండి, మా కుటుంబంలోనే మా బంధువుల్లోనే ఎవరికొవరికి ఇచ్చి మేము పెళ్లి చేస్తాము, ఒకవేళ పెళ్ళికి అంత తొందర ఉంటే పెళ్లి చేస్తాం తప్పించి అతనికి ఇచ్చి మేము పెళ్లి చేసే ప్రసక్తే లేదు, కానీ మమ్మల్ని ఎదిరించి పారిపోయి మరి సినిమా షూటింగ్ అని చెప్పి మరి ఆ ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకుంది అని చెప్పేసి ఆ విజయ్ కూడా మీడియా ముందు తండ్రి బోరుమని కూడా ఏడ్చాడు. కానీ వాళ్ళ వయసుని నిర్ధారించే ఆధార్ కార్డులు కావచ్చు, బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు సమర్పించడంతో ఈ మంత్రులు గింతులు అందరూ హాజరయ్యి ఆ ఆలయంలోని వాళ్ళు హాజరయ్యి మొత్తానికి వాళ్ళ పెళ్ళైతే చేశారు. నేను కూడా వీడియో చేశాను. చాలామంది లవ్ జిహాదు అది ఇది అంటే అట్లా ఏం కాదు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. దీంట్లో లవ్ జిహాద్ ఏముంది? ఇంతమంది పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నప్పుడు, ఇంతమంది దేశవ్యాప్తంగా వైరల్ అయింది వాళ్ళ పెళ్లి న్యూస్ కూడా, వీళ్ళ కళ్ళు కప్పి ఆ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడు ఈ ఫర్మాన్ ఖాన్ అని కూడా నేను మాట్లాడాను. అప్పట్లో ఈ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకున్న మొదటి దర్శకుడు అతను కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సునోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ద డైరీ ఆఫ్ మణిపూర్ అని సినిమా ఈ అమ్మాయిని పెట్టి తీశాడు. అతను ఏమన్నాడు, నేను 10 కోట్లు ఖర్చు పెట్టాను సినిమాకి, అర్ధాంతరంగా నా సినిమా షూటింగ్ చేయకుండా వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను లక్షల కోట్లాది రూపాయల నష్టంలో కూరుకుపోయాను, ఇది ఖచ్చితంగా లవ్ జిహాదే, ప్రేమించి పెళ్లి చేసుకున్నది కాదు అని అతను కూడా సంచలన ఆరోపణలు చేశాడు. లేదు లవ్ జిహాద్ కాదు, ఏమీ కాదు, 6 నెలల క్రితం ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు, నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను, ఆ తర్వాత తను ఒప్పుకున్నాడు, సో మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము, ఇలాంటి వ్యాఖ్యలు అర్ధరహితమని వాళ్ళు ఇద్దరు కూడా మీడియా సమావేశాన్ని పెట్టి మరీ చెప్పారు. సో ఆ వివాదం అంతటితో అయిపోయింది. సరే ఏదో పెళ్లి చేసుకున్నారు, సరే కానివ్వండి, కెరీర్ ముందుకెళ్తారు అనుకున్నారు. కానీ బట్ ఇప్పుడు ఒక సంచలన విషయం బయటపడింది. మోనాలిసా వయసు పైన జాతీయ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్కి ఫిర్యాదు చేశారు కొంతమంది. అమ్మాయి నిజమైన వయసు ఏంటో బయటికి తీయాలి, వాళ్ళు 18 సంవత్సరాలు నిండిందని చెప్తా ఉన్నారు అని చెప్పేసి అంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏం చేశారంటే విచారణ చేపట్టారు. వీళ్ళ సొంత ఊరు ఎక్కడ? మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ మున్సిపాలిటీ, మహేశ్వర్ అనే ఒక పట్టణం అన్నమాట. అక్కడ మోనాలిసా పుట్టిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి
రికార్డులన్నీ తీస్తే సంచలన విషయం బయటపడింది. ఇప్పటిదాకా దంపతులు చెప్పిందన్నీ అబద్ధాలే, మోనాలిసా చెప్పిందంతా అబద్ధమే అని తేలింది. ఏంటి అంటే మోనాలిసా పుట్టింది ప్రభుత్వ ఆసుపత్రుల రికార్డుల ప్రకారం 2009 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన సాయంత్రం 5:50 పుట్టింది. అంటే వీళ్ళ పెళ్లి జరిగింది ఎప్పుడు? మార్చి 11, 2026. అంటే వీళ్ళ పెళ్లి జరిగే నాటికి మోనాలిసా వయసు ఎంత అంటే 16 సంవత్సరాల 2 నెలల 12 రోజులు మాత్రమే. అంటే తను ఇంకా మైనారిటీ తేరలేదు, మేజర్ కాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి బర్త్ సర్టిఫికెట్లు? ఆ ఆలయం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అరుమనూరు మాకు బర్త్ సర్టిఫికెట్లు అలాగే ఆధార్ ఇవన్నీ కూడా సమర్పించారు, వాటిలో వయసు కరెక్ట్గానే ఉంది, 18 సంవత్సరాలు నిండినట్లే కనిపించింది, అందుకనే మేము కూడా ఆలయంలో వివాహం చేశామన్నారు. ఈ వివాహాన్ని వీళ్ళు రిజిస్టర్ కూడా చేయించారు. ఎలా చేయించారు అంటే స్థానికంగా ఉన్న గ్రామంలోనో ఆ మున్సిపాలిటీలోనో డబ్బులు ఇచ్చి ఒక ఫేక్ బర్త్ సర్టిఫికెట్ని వీళ్ళు తయారు చేయించారు. ఫేక్ బర్త్ సర్టిఫికెట్, దాని ఆధారంగా ఆధార్ కార్డులు కూడా తయారు చేయించి చాలా పకడ్బందీగా వ్యవస్థల్ని అధికారుల్ని మోసం చేసి అలాగే లంచాలు ఇచ్చి మరి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయించి అవే చూపించి వీళ్ళ వివాహాన్ని వీళ్ళు చేసుకున్నారు. మరి ఇప్పుడేమనాలి? మరి మైనర్ని వివాహం చేసుకోవడంతో ఈ ఫర్మాన్ ఖాన్ పైన చర్యలు తీసుకోవాలి అని ఈ జాతీయ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ ఏం చేసిందంటే ఆదేశాలు జారీ చేసింది. ఈ మహేశ్వర్ మున్సిపల్ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకి వీళ్ళందరికీ కూడా అలాగే ఆ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఫేక్గా రిలీజ్ చేశారో దాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సో షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళు గిరిజన తెక్క చెందిన వాళ్ళు, ఎస్టీకి చెందిన వాళ్ళు, వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళు. కాబట్టి ఏం చేశారు, వెంటనే ఫర్మాన్ ఖాన్ పైన అక్కడి పోలీసులు మహేశ్వర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మొదటిది ఎందుకంటే మైనర్ బాలికని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పోక్సో యాక్ట్ కింద సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. అలాగే ఈ అమ్మాయి గిరిజన యువతి కాబట్టి, గిరిజన అమ్మాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా రెండు బలమైనవే. పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా ఈ రెండు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి కేసుల కింద ఫర్మాన్ ఖాన్ని మహేశ్వర పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. సో మొత్తంగా దొరికిపోయిన పరిస్థితి కనిపించింది. తెలిసినప్పుడు ఏం చేయాలి? ప్రేమించుకుంటే ఆగండి, 2 సంవత్సరాలు ఆగండి. 2 సంవత్సరాలు ఆగి మా ప్రేమ నిజమైనది, 6 నెలల క్రితమే కదా పరిచయం, మా ప్రేమ నిజమైనది, మేము ఇదిగో మాకు ఇంకా మైనార్టీ తీరలేదు కాబట్టి 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి ఆ తర్వాత చేసుకుంటే ఆ తర్వాత ప్రేమను బయటికి ప్రపంచానికి చెప్తే బాగుండేది. కానీ వయసు ఎంతో తెలిసినప్పటికీ కూడా ఈ ఫర్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయించి ఆ అమ్మాయికి తెలిసినప్పటికీ వయసు కూడా తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా ఫర్మాన్ ఖాన్ మాట నమ్మి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఫర్మాన్ ఖాన్ వివాహం చేసుకుంది. సో ఇద్దరు తప్పు చేశారు. దొంగదే అనుకోవాలి. ఇక మైనర్ బాలిక కాబట్టి అనలేకపోతా ఉన్నాను, ఇక దొంగదనాలి, ఇక అలాగే ఉంటుంది కదా. తెలిసే చేసుకున్నారు వీళ్ళు. అంత తొందర ఏమొచ్చింది? 16 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు మరి గాలికి వదిలేసి పట్టించుకోకుండా ఈ అబ్బాయి వెంటపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అబ్బాయి కూడా మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా మైనర్ బాలిక వివాహానికి హాజరైన ఆ కేరళ విద్యాశాఖ మంత్రి, మళ్ళా విద్యాశాఖ అంటే చిన్నపిల్లలు, కాలేజీ పిల్లలు అందరూ ఉంటారు కదా, చిన్నపిల్లకి పెళ్లి చేసాడు మరి దగ్గరుండి. మరి ఆ శివన్ కుట్టి అతనే సమాధానం చెప్తాడు. ఒక ఎంపీ హాజరయ్యాడు, అతనే సమాధానం చెప్తాడు. పోలోమంట పోవడమే, నిజాలేమి గ్రహించకుండా. నిజంగా షేమ్, నిజంగా అవమానం. ఇద్దరు కళ్ళు గప్పి మరి ఒక మైనర్ బాలిక ఫర్మాన్ ఖాను వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించి, ఏకంగా మంత్రుల్ని ఎంపీలను కూడా తప్పుదోవ పట్టించి, చారిత్రాత్మక ఆలయాన్ని మరీ తప్పుదోవ పట్టించి ఈ వివాహం చేసుకున్నారు. మైనర్ బాలిక వివాహం వీళ్ళందరూ హాజరయ్యారు. పోలోమంట చూసుకోవాలి కదా. నిజంగా షేమ్ వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యాడు. పోక్సో కింద ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు, ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కింద కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అతని జీవితం సంకనాగిపోయింది. మరి ఏం ఆశించి పెళ్లి చేసుకున్నాడు ఫర్మాన్ ఖాన్? ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? మోనాలిసా మైనర్ అని తేలింది కాబట్టి బాలికల సంరక్షణ కేంద్రానికి పంపించే అవకాశం ఉంది అధికారులు. అలానే వదిలేరు కదా, బాలికా సంరక్షణ ప్రాంతానికి తరలిస్తారు. మరి వచ్చిన ప్రేమని ఈ విధంగా వాడుకోకుండా ప్రేమించవచ్చు, తప్పు లేదు. ఆ ప్రేమకు ఒక అర్థం ఉండాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి, ఆ ప్రేమలో నీతి ఉండాలి, ప్రేమలో ముందుగా ప్రేమ ఉండాలి. 16 ఏళ్ల అమ్మాయికి ఏం ప్రేమ ఉంటుంది చెప్పండి? ఏముంటుంది చెప్పండి? ఆకర్షణ తప్పించి నిజమైన ప్రేమ ఉంటుందా? ఈ ఫర్మాన్ ఖాన్ బాగానే ఉన్నాడు, బడితలాగా ఎంత ఉన్నాడు, తెలియదా? చిన్నపిల్లని చూస్తుంటే తెలిసిపోతుంది కదా.
పైగా ఆ అమ్మాయి చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఆరోపణలు కూడా చేయించారు. 16 సంవత్సరాల బాలికకే ఆ స్థాయిలో మాట్లాడేది ఏమి ఉండదు. ట్రైనింగ్ ఇచ్చినట్టు నేను మొన్ననే చెప్పా, ట్రైనింగ్ ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సురోజ్ మిశ్రా ఎవరైతే ఉన్నారో మొదటి సినిమా అవకాశం ఇచ్చిన అతను నన్ను అక్కడ టచ్ చేశాడు, ఇక్కడ టచ్ చేశాడు, నన్ను వేధించాడు, నన్ను వాళ్ళతో మాట్లాడొద్దన్నాడు, వీళ్ళతో మాట్లాడొద్దన్నాడు, తల్లిదండ్రులకు కూడా నేను చెప్పాను, అయినా కూడా వాళ్ళు సర్దుకు పొమ్మన్నారు. ఇలా రకరకాలుగా ఆరోపణలు. అంటే స్క్రిప్ట్ ఏదో ఇచ్చినట్లుగా చేసింది ఆ అమ్మాయి మాట్లాడింది. 16 సంవత్సరాల అమ్మాయికి అంత నాలెడ్జ్ ఉంటుందని ఎవరు భావించరు. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు అంటే ఈ ఫర్మాన్ ఖాన్, మోనాలిసా ఇలా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెళ్లి చేసుకుని చిక్కుల్లో చిక్కుకున్నారు. అతని జీవితం పాడైపోయింది. ఇప్పుడు మోనాలిసాకు వచ్చిన ఫేమ్ అవకాశాలు రావు. మళ్ళీ వెళ్ళి తల్లిదండ్రులతో కలవాల్సిందే. ఆ తల్లిదండ్రులు విజయ్ వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు, మా అమ్మాయి వస్తుందని. వాళ్ళతో కలవాల్సిందే. మళ్ళీ వెళ్ళి ఆ పూసల వ్యాపారం అదే చేసుకోవాల్సిందే. సో సోషల్ మీడియా ఫేము నైట్కి నైట్ ఎలా వస్తుందో నైట్కి నైటే దిగజార్చేస్తుంది, ఎక్కడో తీసుకెళ్ళి విసిరేస్తుంది. సో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ ఫేమ్ ఏదైనా సరే, అది సోషల్ మీడియా ఫేమా, సినిమాలో ఫేమా, సీరియల్స్లో ఫేమా, పొలిటికల్లో ఫేమా. పాలిటిక్స్లో కూడా చాలామంది రాత్రికి రాత్రే ఎదిగిన వాళ్ళు ఉన్నారు, రాత్రికి రాత్రే కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కనిపించకుండా. సో మొత్తంగా వీళ్ళు నేర్పుతున్న పాఠం ఏంటంటే మోనాలిసా ఈ ఫర్మాన్ ఖాన్ పాఠం, సోషల్ మీడియా ఫేమ్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకోటి, ఇలా వివాహాలు చేసుకునే ముందు మేము ప్రేమించుకున్నాను వాళ్ళే అనేసుకుని వాళ్ళే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఇలా చేసుకుంటే ఇలాంటి వ్యవహారాలే వస్తాయి. అది పరిస్థితి. ఇవిడపైన మోనాలిసా వివాహానికి సంబంధించి ఆ పిల్లకి 16 సంవత్సరాలు మాత్రమే అని మొత్తం బయటకు తీయడం పైన, కేసు నమోదు పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.